దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఈ లోకంలో శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన ఎన్నో రకాలైన బోధలు మరి వాటన్నిటినీ చూపిస్తూ ఆయన సత్యమైన బోధను అనగా పరలోకములో నుండి దిగి వచ్చిన ప్రభువు పరలోక రాజ్య సంబంధమైన సంగతులు తెలియచేశాడు. ఈ యొక్క బోధలు వీటన్నిటినీ అసలు లోకంలో ప్రజలు వాళ్ళందరూ మరి ఏది సత్యమైందో ఏది అసత్యమైందో తెలియక అనేక విధాలుగా నష్టపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. క్రైస్తవ జనాంగాన్ని మోసం చేయటం కూడా పాస్టర్లకి చాలా ఈజీ సోదరులారా. ఎందుకంటే ఏ కథ చెప్పినా వాక్యమే కనుక వాక్యమే చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు అనుకొని ప్రజలు నమ్మేస్తారు. కాబట్టి ఈ విధముగా అందరూ కూడా అసలు దేవుని చిత్తమును నెరవేర్చకుండా దేవుని ప్రజలను చెప్పుకొని రాలిపోతూ ఉన్నారు. అలనాడు ఇశ్రాయేలీల అరణ్యంలో రాలిపోయినట్లుగా అందరూ తమ తమ యొక్క ఉద్దేశపూర్వకముగానే వారి కొరకు బోధకులను పోగు చేసుకొని రాలిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్యములు వాటికి మరి ఒక చక్కని పేరు నీరుతో పోల్చి చాలా చాలా సంగతులు ప్రభువు తెలియచేశాడు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో నేను గత వీడియోలో చెప్పాను మీకు నీళ్లను గురించి ఒక వీడియో చేస్తాను అని. అయితే దేవుని యొక్క సన్నిధిలో చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికాను. దేవుడైన యెహోవా, జాగ్రత్తగా చూడండి, జలములు అనగా నీళ్ళే కదా, ఈ యొక్క జలముల మధ్య చూడండి, జలముల మధ్య ఒక విశాలము కలుగునుగాక, ఆ జలములు ఈ జలములు వేరుపరచునుగాక అని పలికాడట. అయితే దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. ఆ దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. మనం చూస్తూ ఉన్నాం సింపుల్గా ఆకాశం ఆకాశం అనుకొని కన్నులు పైకెత్తి చూస్తే ఆకాశం కనిపిస్తుంది అనుకుంటున్నాం. కానీ ఆ ఆకాశము కలుగుటకు ప్రభు సృష్టికర్త ఆయన యొక్క ఉద్దేశాన్ని ఏ విధముగా పై జలములు క్రింది జలములు అని వేరు చేసి ఆ మధ్యలో ఖాళీ ఏర్పడితే ఆ యొక్క ఖాళీని మీరు గమనించాలి, దానికి దేవుడు విశాలమని పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం. కనుక ఆ విశాలమే ఆకాశము అంటూ మనకు ఈ లేఖనములో వ్రాయబడి ఉంది. అయితే ప్రభు అయిన తండ్రి పైనున్న జలములు క్రింది నిన్న జలములు, ఆ జలములు ఈ జలములు అన్నాడు. ఆ జలములు అనగా పైనున్నవి, ఈ జలములు అనగా క్రిందనున్నవి, మధ్యలో విశాలము, దానికే ఆకాశము అని పేరు పెట్టాడు. ఆకాశము అంటేనే ఆలయము అంటాడు భక్తుడు. ఆకాశము అనేది ఆలయము. చాలా జాగ్రత్త. ఈ ఆలయములో పైనున్న జలములు అనగా పరలోక సంబంధమైన సంగతులు, క్రిందనున్న ఈ జలములు అనగా లోక సంబంధమైనవి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక ఏ మాటలు మీరు వింటున్నారు, అసలు మీరు దేని కొరకు దేవుని అంగీకరించారో జాగ్రత్తగా గమనించడానికి మరి మీకంత జ్ఞానం లేదని పాస్టర్లకు బాగా తెలుసు. ఈ బోధకులు అందుకే నానా విధాలుగా అటు ఇటు కొంచెం అటు కలిపి ఇటు కలిపి ఏదో ఒకటి దేవుడు అంటారు, పరలోకం అంటారు, లోకం అంటారు, దేవుడు దీవించాడు అంటాడు, అటు ధర్మశాస్త్రాన్ని చెప్తారు, ఇటు విశ్వాస సంబంధమైన సంగతులు పాత నిబంధనలో తీసుకొచ్చి ఇప్పుడు చెప్తారు, క్రొత్త నిబంధనలో చేయవలసిన వాటిని దాచిపెట్టేసి చేయవలసినవి చెప్పరు. దీనివలన పాపం క్రైస్తవులు అసలు అంత కలవరంతో అల్లకల్లోలం అయిపోయి ఏం చేయాలో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు. వాళ్ళకు మార్చుకుందాం అనుకున్నా సరే ఎలా మార్చుకోవాలో కూడా తెలియకుండా మనస్సులు మారకుండానే ఈ లోకంలో చాలా నష్టపోతూ ఉన్న అనుభవాన్ని మరి చూసినప్పుడు ఎలాగైనా ఈ వీడియో చేయాలి అని నేను నాకు తండ్రి యొక్క ఉద్దేశ ప్రకారంగానే ఆ ప్రేరేపణతోటి ఈ లేఖనాలు మీ మధ్యలోనికి తీసుకొని వస్తున్నాను సోదరులారా. సరే, దేవుని యొక్క లేఖనాలలో వాక్యమే కానీ ఎన్ని రకములుగా ఎన్ని విధాలైన
మాటలు ఉన్నాయో, మాటలు నీళ్లు అనగా మాటలు, అది కూడా చూడాలి. ఈ యొక్క మాటలు దేవుని సన్నిధిలోనే ఉన్నామనుకుంటూనే ఎన్ని మోసకరమైన పద్ధతుల్లో ప్రజలు ఈనాడు అసలు క్రైస్తవ్యం అంటే అర్థం తెలియకుండానే అయిపోయిన మరి దుస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు యొక్క లేఖనాల్లో అలనాడే తండ్రి అయిన దేవుడు తన యొక్క ప్రజలకు ఏ విధంగా తెలియచేశాడో ఈ యొక్క అనుభవాన్ని చదువుకున్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 23వ వచనం చూడండి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేరి. దేవుని యొక్క ప్రజలు అనగా ఇశ్రాయేలీలు వారు ప్రయాణంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన మొట్టమొదటి దినములు. వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వారికి బాగా దాహం వేస్తూ ఉంది. ఆ టైంలో అక్కడ నీళ్లు దొరుకుతున్నాయి, కానీ ఆ నీళ్ళట ఎలా ఉన్నాయట? చేదుగా ఉన్నాయట. మారా నీళ్లు చేదుగా ఉన్నాయి కనుక వాళ్ళు అవి త్రాగలేకపోయారు. నీళ్లు అనగానే సహజంగా మీరు చూడండి, అన్ని నీళ్లు 10 రకాల నీళ్లు 10 బకెట్లలో లేకుంటే మరి 10 పాత్రల్లో తీసుకుని మీరు ఒక చోట పెట్టండి, ఏ నీళ్ళు ఏదో మనకి తెలియదు సోదరులారా. అన్నీ ఒక రకంగానే కనిపిస్తాయి, ఒకే విధంగా కనిపిస్తాయి. అవి ఏంటి అన్నది మనం గుర్తించడం కూడా చాలా కష్టం. కనుక అది ఎంత కష్టమో ఈ రోజుల్లో దేవుని మాటల లేకపోయినట్లయితే వాళ్ళ సొంత మాటలు చెప్పి సంఘాలు పెట్టారా, నిజంగా నాకు ఈ మాటల వల్ల పరలోక రాజ్యానికి నేను చేరే భాగ్యం నాకు దొరుకుతుందా అని గ్రహించుట కూడా చాలా కష్టం సోదరులారా. కనుకనే ఈ సమయం అంతా మీరు కూడా జాగ్రత్తగా ఈ లేఖనాలను గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారికి దాహం వేసినప్పుడు వాళ్ళు నీళ్లు త్రాగాలనుకుంటున్నారు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న నీరు చాలా చేదుగా ఉన్నాయంట. కనుక అవి మారా అని చెప్పాడు. మారా నీళ్లు అనేసి నిజముగా దేవుడు తన యొక్క కార్యములు తన ప్రజలకు చూపిస్తూ వారిని పోషిస్తూ వారిని బలపరుస్తూ ఏ విధముగానైనా వారు దేవుని యందు విశ్వాసము కలిగి జీవించడానికి ఎన్నో చేస్తే ఈ మాటను పట్టుకొని ఒక పెద్ద పేరున్న పాస్టర్, మాయా పాస్టర్లండి వీళ్ళంతా, అతను చెప్తాడు, రేపు మీటింగ్స్ పెడుతున్నాడు తుని ప్రాంతంలో. మీటింగ్స్ పెడుతూ మీరు రేపు మరి ఎంత చేద్దైనా తీసుకురండి, అది మధురమైపోతుంది. అసలు అది ఎంత అబద్ధం అండి, ఎంత అబద్ధం! అది వినటానికి అసలు ఎంత అసహ్యంగా ఉంది సోదరులారా. వాళ్ళు ఎందుకు అలాంటి మోసకరమైన మాటలు చెప్తారు? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నిజంగా తరువాత ఎంత దొంగ పాస్టర్ అండి ఇతను, ఎంత దొంగ మాటలు చెప్పాడు అని అనిపించుకొని అంత నీచమైన బ్రతుకులు బ్రతకాలా? దేనికోసం? ప్రజలు ఇంకా ముందుకుంటా మీటింగ్లు అంటారు, పాటలు పెట్టి ఏదో ఒకటి అయిపోగానే ముందు కానుకలు పడతారు. ఎందుకంటే ప్రజలు చివరిదాకా ఉండరు, వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఆదాయం తగ్గుతుందని. ఇంత నీచమైన నీచ వృత్తి చేస్తా పాస్టర్లు అనిపించుకుంటున్నారంటే వీళ్ళు ఎంత అసహ్యకరమైన వాళ్ళు. అందుకే ప్రభు చెప్పాడు, వేశ్యకైన పరలోక రాజ్యంలో చోటు ఉంటుందంట, కానీ వేషధారులకు ఉండదట సోదరులారా. అంత వేషధారణ అల్లుకుపోయింది. నిజముగా దేవుని సన్నిధిలో భయభక్తులు నేర్చుకోవటానికి కానీ నేర్పించేవాళ్ళు కానీ అసలు ఆశ కలిగిన వారు కానీ లేరు. అంత కడవరి దినాల్లో చాలా చాలా విషాదకరమైన దినాలు. ఎక్కడో చాలా తక్కువ మంది దేవుని వాక్యం, సత్యమైన వాక్యం దొరికితే బాగుండు అనుకునేవాళ్ళు చాలా తక్కువ మంది. సరే చూడండి, ఈ నీళ్లు చేదు నీళ్ళు అనేసి చెప్పాడు. కనుక అక్కడ ప్రజలు అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఒక చెట్టును చూపించాడు. మేమేం తాగాలి, అలసిపోయి ఉన్నాం, నడుస్తున్నాం, ప్రయాణంలో ఉన్నాం కదా, మరి మాకు చాలా దాహంగా ఉంది, మేమేం త్రాగాలని వాళ్ళందరూ మోషే మీద సణుక్కుంటున్నారట. సణుక్కున్నప్పుడు ప్రభువుని అడిగాడు మోషే. వెంటనే ప్రభు అతనికి ఒక చెట్టు చూపిస్తే ఆ నీటిలో అది వేయగానే ఆ నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి వాళ్ళకి ఒక మాట చెప్పాడు.
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఎందుకు అక్కడ ప్రభు ఒక కట్టడను విధిని నిర్ణయించాడో తెలుసునా? ఈ ప్రజలు దాహం వేస్తే మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళు ఎంత భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఐగుప్తులో బానిస బ్రతుకుతుంటే వారిని అక్కడ నుంచి విడిపించడానికి ఒక సాధనముగా నేను నా సేవకుడైన మోషేని ఏర్పాటు చేసుకుంటే కనీసం మన స్థితి ఏంటి, మాకు ఇలాగ దాహంగా ఉంది, అయ్యో ఇక్కడ మంచినీళ్ళు అసలు అవి చూస్తే చేదుగా ఉన్నాయి, త్రాగలేకపోతూ ఉన్నాం అని వాళ్ళు మాట్లాడే ధోరణి మోషేని చాలా బాధ పెట్టినట్లుగా ఉన్నాయి. దేవునికి చాలా బాధ కలిగించింది సోదరులారా. దేవుని యొక్క ప్రజలే, కానీ వారి ప్రవర్తన ఎంత చండాలంగా ఉందో చూడండి. వాళ్ళకి దాహం వేసినప్పుడు మంచినీళ్ళు దొరికితే బాగుండని ఎవరమైనా అనుకుంటాం. కానీ మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగు కొనగా, అయ్యా ప్రభువుని ఏమన్నా వేడుకుంటే మాకు దాహం తీరుతుందేమో అని అడగొచ్చు కదా. కానీ వాళ్ళు సణుగుతున్నారు. కనుకనే ప్రభు అక్కడే ఏం చేశాడంటే వారిని అందరినీ అక్కడ పరీక్షించాడు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. వెంటనే వారికి ఒక కట్టడను ఒక విధిని నిర్ణయించేశాడు. మీరు వాక్యం వినడం నేర్చుకోండి అని చెప్పాడు. చూడండి జాగ్రత్తగా, శ్రద్ధగా వినండి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు అన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లయితే ఐగుప్తీయులకు వచ్చిన రోగాలు మీకు రావు. మీరు ఆయన మాటలు వినకపోయినట్లయితే ఐగుప్తీయులకు వచ్చిన రోగాలతో మిమ్మల్ని కూడా మొత్తి పడేస్తానని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. నిన్ను స్వస్థపరచబడను నేనే, నా మాటను మీరు శ్రద్ధగా వినండి అని ప్రభువు అక్కడికక్కడే వారికి ఒక విధిని నిర్ణయించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. ఈనాడు ఏదో క్రైస్తవులు దేవుడు మాకు అదిస్తాడు, ఇదిస్తాడు, అలా చేశాడు, ఎలా చేశాడు, నేను ఎంత కాదనుకున్నా అసలు ఒక్కొక్కళ్ళ సాక్ష్యాలు వాళ్ళ బ్రతుకులు నాకు చాలా భయంకరమైన తీర్పు పొందిన వారండి. అనేకులు శరీరాశల కొరకు, శరీర సంబంధమైన వారి అవసరాల కొరకు ఏదో పెద్ద వీళ్ళు రాకపోతే దేవుడికి అన్యాయం అయిపోయినట్టుగా ఎంత దుర్మార్గమైన సాక్ష్యాలు చెప్తున్నారు సోదరులారా. దేవునికి భయపడుట కానీ, కృతజ్ఞత భావం కానీ, ఆయన గొప్పవాడు, నేను పనికిరాని ఒక మనిషిని, ఒక మానవ మాతృలను, అసలు ఆయనను నువ్వు ఇది చేస్తే నేను అలా చేస్తానంటానికి నాకే అర్హత ఉంది అని వాళ్ళ స్థితిని ఎరుగకయే దేవుని శోధించుటకు అలవాటు పడిపోయిన మానవ జాతి. కనుకనే ప్రభు వారికి అక్కడ ఒక కట్టడను విధిని నిర్ణయించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి తర్వాత నిర్గమకాండంలో 15వ అధ్యాయంలోని 10వ వచనం చూడండి. నీవు నీ గాలిని విసర చేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో శేషము వలె మునిగిరి. చూడండి ఎలా చెప్తున్నాడో, వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి, వారు క్రింది జలములలో మునిగిపోవారు ఐగుప్తీయులు. గుర్తుపెట్టుకోనండి, ప్రభు అయిన దేవుడు జలములను వేరుపరచాడు. పైనున్న జలములు, ఆ జలములు, ఈ జలములు, మధ్యలో విశాలము, ఆ విశాలమే ఆకాశము. ఆ పైనున్న జలములు పైనున్న వాటిని వెదికే వారికి అనుగ్రహిస్తాడు. అనగా ప్రభునందు పూర్ణ విధేయతతో విశ్వాసముంచి ఆయన మాట శ్రద్ధగా వినేవారికి, ఆయన మాటకు లోబడి జీవించి ఆయనకిష్టమైన ప్రవర్తన కలిగి జీవించు వారికి పైనున్న జలములు అనుగ్రహిస్తాడు. పరలోక సంబంధమైన మాటలు నేర్పిస్తాడు సోదరులారా. అయితే ఐగుప్తీయులు వారి యొక్క గతి చూడండి ఎలా ఉందో. వారు మహా అగాధమైన నీళ్లలో శేషము వలె మునిగిరి. చూడండి, నీవు గాలిని విసర చేసితివి, సముద్రము వారిని కప్పెను. తన ప్రజలకు దేవుడు దారి ఇచ్చాడు, ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. కానీ అదే సముద్రము గాలి విసరగానే ఐగుప్తీయులందరూ మహా అగాధ జలములలో శేషము వలె మునిగిపోయిరి అని కూడా తెలియచేస్తూ ఉన్నాడు.
అయితే ప్రభు యొక్క కార్యములు గుర్తించని దేవుని యొక్క ప్రజలు వారు ఎంత మూర్ఖ స్వభావంతో బ్రతుకుతూ తిరుగుబాటు చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించని సందర్భంలో వారి గురించి వ్రాయబడిన సంగతిని కూడా మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవునకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును అన్నాడండి. విషజలం ఉంది నా ప్రియ సహోదరి సహోదరులారా. విషజలము త్రాగితే ఏమవుతాం? చచ్చిపోతాం. చేదు కూరలు తినిపిస్తాను, విషజలము త్రాగిస్తాను. ఎందుకు? వారు నా మాట 13వ వచనం చూడండి. అందుకు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు. కనుకనే వారి దేశం పాడైపోయాను, అందుకే నేను వారికి విషజలము త్రాగిస్తానంటూ ఉన్నాడు. బయలుదేవత అనగా లోక సంబంధమైన ఆశీర్వాదాలు దీవెనలు బోధించే ప్రతివాడు ఈనాడు బయలుదేవత. దేవతల గురించి కూడా వీడియోలు చేశాను సోదరులారా. నిజానికి శ్రేష్టమైన సత్యవాక్యములు సంగతులు అనేకమైన వీడియోస్ జీసస్ ఈజ్ ద క్రైస్ట్ అనే ఛానల్లో ఉన్నాయి. కానీ నేను ఒకటే అనుకుంటాను, అవి చూసేవారు చాలా తక్కువ మంది, చూసినవారు. ఎందుకంటే ఒకటే అనిపిస్తుంది, అయ్యో ఇంత శ్రేష్టమైన సంగతులు వీళ్ళు ఎందుకు చూడటం లేదా, క్రైస్తవులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు చాలా విషయాలు నేర్చుకోవచ్చు కదా అనేసి, ఇది దేవుని మాట కదా అని నేను ఒకప్పుడు అనుకున్నాను. అయితే నాకు అనిపించింది, పరిశుద్ధ గ్రంథం ప్రతి చేతిలో ఉంది. దేవుని ప్రజలందరి చేతుల్లో, ప్రతి ఇంట్లో కూడా మనుషులు 4 ఉంటే 10 బైబిల్స్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని బైబిల్స్ ఉన్నాయి, కానీ ఆ పరిశుద్ధ గ్రంథమే ప్రక్కన పెట్టేశారు. అందులోనే ఏదో వాళ్ళకి అవసరమైన 2 మాటలు చదువుకొని భక్తులు అనుకుంటున్నారు ఈనాడు. కనుక సత్యము ఎంతో దూరంలో ఉంది. సత్యము సంత వీధిలో పారవేయబడింది. సత్యము దూరముగా లోతుగా ఉన్నది. దానికి ఎవరు అందుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు కూడా లేరు అని తర్వాత నేను దాని గురించి చాలా ఆలోచించేదాన్ని, బాధపడేదాన్ని. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా ఈ యొక్క లేఖనాలు 100ల కొద్ది వీడియోస్ ఉన్నాయండి ఈ ఛానల్లో. మీరు చూడండి. వాటిని చూడటం వల్ల మీకు చాలా ప్రయోజనం. ఈ మధ్య కొంతమంది ప్రియ సహోదరి సహోదరులు అక్కడక్కడ చూస్తున్నారు. నేను అనుకున్నాను, నా తండ్రి కొంచెం దారి చూపిస్తున్నావు, నువ్వు సత్యం తెలుసుకోవటానికి కొంచెమైనా సరే వెసులుబాటు దయచేసావు అని నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను సోదరులారా. దయచేసి ఆ వీడియోస్లో చెప్పిన మాటలు నేను అది నాలోనే ఉంచుకున్నట్లయితే నాకేం ప్రయోజనం చెప్పండి? దేవుని యొక్క ప్రజలు కొందరైనా సరే చూస్తారనే కదా వాటిని దయచేసి పాత వీడియోస్ కనుక మీరు చూడగలిగినట్లయితే దేవతల గురించి విస్తారంగా చాలా వీడియోస్ ఉంటాయి సోదరులారా. చాలా వీడియోస్ పార్ట్లుగా చేసి చెప్పిన అనుభవం. నేను నా గురించి నేను తలంచుకున్నప్పుడు తగిన కాలంలో నా దేవుడు కొందరికైనా వాటిని చేరవేస్తాడు అని ఆశతోనే ఉన్నాను. నేను ఉన్నా లేకపోయినా ఆ వీడియోస్ ఉంటాయి కనుక చాలా సంతోషంతో కూడా ఉన్నాను. చూడండి, అయితే దేవుని యొక్క ప్రజలు ప్రభువు మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆయన మాటలు వినక ఆ మాట ప్రకారంగా జీవించకుండా తమ హృదయం మూర్ఖత చొప్పున జీవిస్తున్నారు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించరు, లేఖనాలను చూడరు. ఏదో ఒకటి ఉంది, బైబిల్ ఉందని తృప్తి చెందుతున్నారు. అది తల దగ్గర పెట్టుకొని ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ పీడకలు వస్తాయండి, తల దగ్గర పెట్టానని చెప్తారు. నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. అది పీడకలలు రాకుండా సమూలంగా వాటిని నాశనం చేసే చక్కని పద్ధతి బైబిల్లో ఉంటుంది. తల దగ్గర పెట్టుకుంటే మీకు ఆ రోజుకు రాదేమో, మిమ్మల్ని వదలవు. దేవుని శక్తి మనలో ఉండాలి సోదరులారా. కనుక గమనించండి, ఈ భయభక్తులు లేని ప్రజలకు ప్రభు ఏం చేస్తున్నాడంటే విషజలమును త్రాగించుచున్నాను అని తెలియచేస్తున్నాడు. ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? వీళ్ళు ఏ నీళ్లు త్రాగుతున్నారు? షీహోరు నీళ్లు.
నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని అన్నది అనగా అది ఐగుప్తుకు సంబంధించింది, అనగా లోకమునకు సంబంధించిన మాటలకే వీళ్ళందరూ తిప్పలు పడిపోతున్నారు. దేవుని ప్రజలు అనుకుంటున్నారు, కానీ లోక సంబంధమైన దురాశలతో కూడిన బోధలు విని వాటితోటే ఇదే భక్తి అని మోసపోతూ ఉన్నారు. అంతేకాదు, యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అషూరు మార్గములో నీకేం పని ఉన్నది? యూఫ్రటీస్ నది నీళ్లు అనగా అక్రమ బోధలు వినుటకు, అక్రమ సంతానముగా బ్రతుకుటకు నీకేం పని ఉంది? దేవుని యొక్క పిల్లలు దేవుని మాట వినాలి కదా, దేవుని అనుసరించాలి కదా, దేవుని వెంబడించాలి కదా, ప్రభు యొక్క స్వరాన్ని వెంబడించాలి కదా. కానీ ప్రభు యొక్క స్వరము అని తెలియకుండానే మీకు అబద్ధ బోధకుల స్వరానికి అలవాటు పడిపోయారండి. అబద్ధపు మాటలకు, శరీర సంబంధమైన మాటలకు, దురాశలతో కూడిన ప్రార్థనలకి అలవాటు పడిపోయి మీరు షీహోరు నీళ్లు త్రాగుతారు, యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుతారు, కానీ ప్రభు అనుగ్రహించే శ్రేష్టమైన జీవజలాన్ని త్రాగటానికి ఇష్టపడేవాళ్ళు లేరు సోదరులారా. కనుకనే ప్రభు అంటున్నాడు, నీకు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో ఏమి పని ఉన్నది? యూఫ్రటీస్ నీళ్లు త్రాగుటకు అషూర్ మార్గంలో నీకేం పని ఉన్నది అని. ప్రభు అటు ఎందుకు వెళ్తున్నావు? ఆ దొంగ బోధలు ఎందుకు వింటావు? అబద్ధపు మాటలు ఎందుకు వింటున్నావు? నేను సత్యవంతుడను, పరలోకము నుండి దిగి వచ్చాను, పరలోక రాజ్య సంబంధమైన సంగతులు మాట్లాడుతుంటే అలాంటి సంఘం ఎక్కడన్నా ఉన్నదని వెతకవు, ప్రయాసపడవు. ఏదో ఒకట్లా ఇంటి ప్రక్కన ఉందనుకొని, మా ఊర్లో ఉందనుకొని, మా బంధువులు వెళ్తున్నారు అనుకొని, లేక మా కులపాడు పెట్టాడు అనుకొని ఆ చర్చిలకు వెళ్తున్నావు. నీకేం పని ఉంది అక్కడ? నువ్వు నిజముగా నా యందు భయభక్తులు కలిగిన వారైతే మీలో పరిశుద్ధత ఏది? మీరు లోకస్తుల్లాంటి ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉన్నారు. అక్రమమైన బోధలతోటి అవిశ్వాసులైపోయి భ్రష్టులైపోతూ ఉన్నారు అని ప్రభువు హెచ్చరిక చేస్తున్న అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. అంతేకాదు, కీర్తనల గ్రంథంలో 106వ కీర్తన 32వ వచనం చూద్దాం. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. మోషేని బాధ పెట్టారండి. అనగా సత్యమును ప్రకటన చేసే ప్రభువు చేత పంపబడిన బోధకులనేమో ప్రజలు బాధ పెడతారు. వాళ్ళు అబద్ధపు పనులు చేసి, మోసకరమైన పనులు చేసి, చూడండి వాళ్ళంతా కూడా ఒక దూడను చేసుకున్నారు, దాని దగ్గర మాత్రం తిని త్రాగి గెంతి నీచ కార్యాలు చేశారు సోదరులారా. అలాంటి వాటికి ఇష్టపడుతున్నారు క్రైస్తవులే. ఆనాడు ఇశ్రాయేలీలు, ఈనాడు దేవుని ప్రజలు. వీళ్ళందరూ కూడా పాడు పనులకి సరదాగా ఏదో షికార్కి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళు ఉన్నారు సోదరులారా. చర్చి అంటే భయభక్తులు కలిగి నేను వెళ్ళేది దేవుని యొక్క సముఖమునకు, దేవుని చిత్తమును నెరవేర్చుటకు, ఆయన నాకేం చెప్తాడో నా బ్రతుకును మార్చుకొనుటకు, ఆయన ఇష్టానుసారంగా జీవించి పరలోకానికి చేరుటకు అనే భయభక్తులతోటి దేవుని యొక్క సముఖమునకు లేక ఆలయమునకు ఎందరూ వెళుతున్నారండి. కొన్ని చర్చెస్లోనైతే టైం అయిపోతుందని గుర్తు చేసేవాళ్ళు. ఎందుకనగా ఆ చర్చిలో ఉన్న పాస్టర్లు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళు ఆ ప్రక్కకి వెళ్ళిపోయి ఈ ప్రక్కకి వెళ్ళిపోయి పనికిమాలిన పనులు, సినిమా కబుర్లు మాట్లాడుకొని చర్చిలోకి వచ్చి ఏదో ప్రసంగాలు చెప్పి ఈ జీతగాళ్ళకి ఎవడ విలువిస్తాడండి? అందుకే వాళ్ళకి తగినట్లుగానే ఉంటారు ఆ చర్చిల్లో ప్రజలు కూడా. ఇక మరికొంతమంది చూసినట్లయితే వేషధారులు సోదరులారా. అంత నిజానికి మీరు గమనించండి, బాగా అప్పులు చేసి అప్పులు తీరట్లేదని ఒకడు చర్చి పెట్టాడు. దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకుంటే అప్పులు పోతాయని ఏదో ఒక దొంగ పాస్టర్ చెప్పేశాడు. అందుకని దేవుడి దగ్గరికి వచ్చి నమ్ముకొని, ఇదైతే జనాల దగ్గరికి బాగా డబ్బులు తెస్తున్నారే, కాబట్టి మనం కూడా పాస్టర్గా ఒక సంఘం పెడితే చాలా బాగుంటుంది అని పాస్టర్ రూపం ఎత్తాడు. ఆ రూపానికేనా మీరు ఆకర్షితులైపోయి వెళ్ళిపోతున్నారు? అలాంటి వారి దగ్గరికి వెళితే అతను ఏం బోధిస్తాడు? మీ దగ్గర నుంచి ధనాపేక్షను కప్పిపెట్టే దొంగ బోధలు ఎలాగైనా సరే చేసి వాళ్ళ దగ్గర డబ్బు రాబట్టాలి అనే మనస్సుతోటే. ఎందుకంటే ధనాపేక్షతో పెట్టినవాడు, ధనాన్ని ఎలా సంపాదించాలని పెట్టినవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలడా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి వారు లేరా పరిశుద్ధ గ్రంథంలో? నేను చెయ్యి పెడితే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చేటట్టు
నాకు కూడా ఆ శక్తిని ఇచ్చేయండి అని ద్రవ్యాన్ని పెట్టాడే గారడి సీమోను. నేను ఏదంటే అది జరిగిపోవాలనుకున్నాడు. కానీ ఆనాడు అపోస్తలులు చాలా చాలా కఠినంగా అతన్ని గద్దించినట్లుగా చూస్తున్నాం. పౌలు బోధలు వినకుండా అధిపతిని అడ్డగించడానికి పూనుకున్నాడు. నేను ఇవన్నీ చెప్పిన మరి పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడిన ఒకప్పుడు నేను వీడియోస్లో చెప్పాను కూడాను. కానీ దేవుని యొక్క లేఖనాలు ఈ గ్రంథం చుట్టూనే కదా ఎప్పుడు చెప్పాలన్నా, ఇందులోనే కదా సత్యం ఉన్నది. దయచేసి ఆలోచన చేయండి జాగ్రత్తగా. వాడు చూసినట్లయితే ఇక ఇతను మరి నాకు పనికి రాకుండా పోతాడు, ఈ బాగా డబ్బు సదుపాయాలన్నీ చేస్తున్నాడు, సత్యవాక్యం వింటే నాకు పనికిరాడని చెప్పేసి దుర్మార్గులైన బోధకులు పరిశుద్ధ గ్రంథాలు అపోస్తల కార్యాల్లో మీకు ఎన్ని రకాలు కావాలో అందరూ దొరుకుతారు. ఒకడు గొప్ప కోసం ప్రసంగం చేశాడు, మరి ఒకడు చూసినట్లయితే అబద్ధమాడి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. ఇలాంటి రకరకాలు. కొంతమంది చూసినట్లయితే కొన్నాళ్ళు దేవుని సేవకులతో ఉండి లోకంలోనికి వెళ్ళి లోకాన్ని స్నేహించిన బోధకులు ఉన్నారు. ఇలాంటి అనేకమైన కోట్ల రకాల మంది కోట్ల కొలదిగా దేవుని సేవకులను చెప్పుకొని ప్రజలను ప్రభు యొక్క పనిని పాడు చేస్తూ ఉన్నారు. కనుకనే ప్రభువు వాళ్ళందరికీ ఈ ప్రజలకు విషజలాన్ని త్రాగిస్తున్నాడు సోదరులారా. ఆయనే త్రాగిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని ప్రజలు వారి యొక్క చెడుతనాన్ని బట్టి మోషే కూడా చాలా బాధను అనుభవించిన పరిస్థితులు ఉన్నాయి. అదే సందర్భాన్ని మనం ఇక్కడ చదువుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటాన్ని బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ఇక్కడ ఏ సందర్భంలో? ఇదిగో ఇక్కడ నిలిచి హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మొట్టమొదటగా మోషేకి చెప్పగానే ఆ బండను కొట్టాడు. అక్కడ వాళ్ళు అసలు దేవుడు ఉన్నాడా మన మధ్యలో, మాకెంత దాహం వేసేస్తుంది అని మాట్లాడిన సందర్భం అది. కనుకనే ఆనాడు మోషే దేవుని యొక్క మాట ప్రకారముగా బండను కొట్టాడు. ఆ బండలో నుండి నీరు వచ్చింది, వాళ్ళందరూ కూడా తాగారు. అయితే అది మెరీబా జలము అనబడిన, అనగా వివాదముతో వాదం పెట్టుకొని నీళ్లు సంపాదించుకున్నారు అని చెప్పాడు. వాదం పెట్టుకొని నీళ్లు త్రాగారు సోదరులారా. అంతేకాదు, ఇంకా అదే సందర్భంలోనే మీరు గమనించినట్లయితే సంఖ్యాకాండం 20వ అధ్యాయం మీరు ఈ 2వ వచనం నుంచి చదువుకున్నట్లయితే 2వ వచనం నుంచి 13వ వచనం వరకు దయచేసి చదువుకోండి. దానివల్ల మీకు చాలా చక్కగా లేఖనాలు తెలుస్తాయి. చూడండి, ఇక్కడ ఆ సమాజానికి నీళ్లు లేవంట, ప్రయాణంలో ఉన్నారు, ఎప్పటికప్పుడే వాళ్ళు శోధిస్తూ ఉన్న అనుభవాలే. నీళ్లు లేవు. మోషే అహరోనులకు విరోధంగా పోగైపోయారట. మాకెంత దాహం వేస్తుందో, ఎంత దాహం వేస్తుందో, మీరిద్దరూ మమ్మల్ని అసలు ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చారు, మా దాహంతో చచ్చిపోయేలాగున్నాం మేము అని. అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరు ఎలా తెచ్చితిరి? మీరెవరండి? యెహోవా సమాజము. యెహోవా సమాజాన్ని అరణ్యంలోనికి తీసుకొస్తారా? ఈ అరణ్యంలోనికి మీరు ఎలాగో తీసుకొని వచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? కాని చోటికట, కాని చోటికంట నా ప్రియ సహోదరి సహోదరులారా. అయ్యా, ఐగుప్తులో ఈ బానిసత్వాన్ని దాసత్వాన్ని భరించలేకపోతున్నామని విలవిలా ఏడ్చిన ప్రజలు ఈరోజు వాళ్ళకి దేవుడు విడుదల కలుగు చేసిన తర్వాత చిన్న కష్టం రాగానే వాళ్ళు ఏ విధముగా దేవుని యొక్క నామానికి, దేవుని యొక్క సన్నిధికి కూడాను వ్యతిరేకంగా, దేవుని బోధకులకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారో కూడా దయచేసి మీరు ఇక్కడ చూడండి. వాళ్ళు మోషేకి అహరోనుకు విరోధముగా పోగుపడ్డారు. అయితే వాళ్ళు ఇంకా ఏమని చెప్తున్నారో చూడండి. ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితివి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు అనిరి. ఏమీ లేవు. ఇలాంటి అరణ్యంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. మేము అక్కడే చచ్చిపోయినట్లయితే ఎంత బాగుండేది, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని చాలా బాధాకరంగా మాట్లాడారు. నిజంగా మోషేకి చాలా కోపం వచ్చి ఉండి ఉంటుందండి. అప్పుడు చాలా కోపం వచ్చి ఉండి ఉంటుంది సోదరులారా. ఎందుకనగా ఒకవైపు దేవుని ఆజ్ఞ,
అతనికి పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించిన వ్యక్తి. ఇటు మనుషులు చూస్తే బహుగా శోధిస్తున్నారు. ప్రతి చిన్నదానికి కూడాను ఎంతో ఎంతో బాధ పెడుతూ ఉన్నారు. చూడండి, అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును అని చెప్పాడు. ఆ బండతో మాట్లాడండి, నీళ్ళిస్తుంది అని చెప్పాడు ప్రభు. చెప్పినప్పుడు నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో చాలా కఠినంగా వ్యవహరించాడు. చాలా కోపం వచ్చింది ఆ సందర్భంలో మోషేకి. ఏమని చెప్పాడు? మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పింపవలెనా అని అంత మాత్రం అలా మాట్లాడలేదు. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పింపవలెనా అన్నాడు. చూడండి ఎంత కోపం వస్తే ఈ పదాన్ని వాడాడో. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే వెంటనే ఆ కోపాన్ని, అసలు తాను ఏం చేస్తున్నాడో కూడా తట్టుకోలేనంత కోపంతో వెంటనే తన చెయ్యి ఎత్తి 2 మార్లు ఆ కర్ర తీసుకుని బండను కొట్టాడు. ప్రభు ఏం చెప్పాడు? మీరు జాగ్రత్తగా చూడండి. 8వ వచనంలో, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది మీకు నీళ్ళు ఇస్తుంది. సమాజం కొరకు వారి పశువులకు త్రాగుటకు సరిపోతాయి అనేసి చెప్తే, ఇంతకుముందు ఒకసారి వాళ్ళు మారా దగ్గర నన్ను ఎలాగే శోధించారు. అప్పుడు ప్రభు విధిని కట్టడను ఏర్పాటు చేశారు. మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మరలా శోధిస్తూ ఉన్నారు అని మోషే చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి, ద్రోహులారా మేము మీ కొరకు బండలో నుండి నీళ్లు రప్పించాలా అని ఆ కర్ర తీసుకొని బండను 2 మార్లు కొట్టాడు. కొట్టి అప్పుడు ఆ యొక్క నీళ్లు సమృద్ధిగా ప్రవహించినాయట. ఆ బండతో మాట్లాడితేనే నీళ్ళు వస్తాయి. కానీ మోషే 2 మార్లు కొట్టాడట. కనుక సమాజమును పశువులు అందరూ త్రాగటం బాగానే త్రాగేశారు. కానీ అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఆయనంత కఠినంగా మాట్లాడాడో చూడండి. సోదరులారా, మీరు ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి అన్నాడు. ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు, నన్ను నమ్మలేదు మీరు. నేను మాట్లాడమన్నాను బండతో, కానీ మీరేం చేశారు? కొట్టారు అన్నాడు. అందుకని కీర్తనల్లో వ్రాయబడిన వాక్యం మోషేకి బాధ కలిగించారు. ఆ ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజలు వారి యొక్క చెడుతనాన్ని బట్టి మోషే తట్టుకోలేక బండను 2 మార్లు కొట్టాడు. ప్రభు అంటున్నాడు, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు. నా ప్రియ సహోదరులారా, అసలు మోషే దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు అని ప్రభు అంటున్నాడే. ఈనాడు ప్రభు యొక్క పరిశుద్ధతను సన్మానించేవాళ్ళు భూమి మీద అసలు ఉన్నారా నా ప్రియ సహోదరులారా? ప్రతి చిన్నదానికి ప్రభువును శోధిస్తాం. ప్రతి చిన్నది, పిల్లవాడు పరీక్షకి వెళ్తే ప్రార్థన, పెళ్ళంటే ప్రార్థన, బాగా ఉండాలంటే ప్రార్థన, బయటికి వెళ్తే ప్రార్థన, లోపలికి వస్తే మీరు మాత్రం ప్రతిదాన్ని కాపాడమని, దీవించమని, ఆశీర్వదించమని ఇవే ప్రార్థనలు. ప్రభువా నీవు పరిశుద్ధుడవు, నీ ప్రియ కుమారుని మాకు అర్పణగా ఇచ్చేసావు. నీ కుమారుని సన్మానించి మేము కూడా ఆయన వలె మా సిలువనెత్తుకొని నీ కుమారుని వెంబడిస్తామయ్యా. ఈ లోకంలో ఏ సుఖాలు ఏ భోగాలు మాకొద్దు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబమట. వాటిలో మేమంత మాత్రము కూడా చొరబడం తండ్రి. మాకు నీ మాటకే లోబడి బ్రతికే భాగ్యం దయచేయి. నిన్ను వెంబడించే భాగ్యాన్ని ఇవ్వమని అందరూ ప్రార్థన చేస్తున్నారు. సోదరులారా, నీ చిత్తమును నెరవేర్చు వారిగా మమ్మలను కాపాడు తండ్రి అని అందరూ ప్రార్థన చేస్తున్నారు. మా శోధనలలో నిలిచి ఉండినట్లు
శోధనలను తట్టుకునే శక్తినిమ్మని, శోధనలను జయించే శక్తినిమ్మని ప్రార్థన చేస్తున్నారా? శోధనే రాకూడదు, అసలు మనకి కష్టమే రాకూడదు, ఏ బాధ రాకూడదు. వస్తే అసలు ఏం చేస్తున్నావు ప్రభువా నువ్వు? కొంతమంది ప్రార్థనలు నేను విన్నానండి. అసలు నువ్వు మాకు ఇన్ని కష్టాలు వస్తుంటే నువ్వు చూసి ఎందుకు ఊరుకుంటున్నావు అని అడుగుతున్నారు. పరిశుద్ధతను సన్మానిస్తున్నారా? నా ప్రియకుమారుని యందు విశ్వాసముంచుడి అని చెప్పాడే తండ్రి, ఆ పని చేస్తున్నారా? ఈ మాట మీ జీవితాల్లో, మీ హృదయములలో రాసుకునండి. ప్రభు యొక్క పరిశుద్ధతను ఇది మొదలుకొని నేను సన్మానిస్తాను, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను, ఆయనకిష్టమైనట్లుగా జీవిస్తాను. లోకము, లోకాధికారి, అపవాది, లోక సంబంధమైన దురాశలన్నీ వాడు పుట్టిస్తూ ఉంటాడు. నేను వాటిని ఎంత మాత్రము అనుసరించను, ప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తాను అని అందరూ జీవించాలనుకుంటున్నారు. ప్రమాణం చేసుకొని ప్రభు కొరకు జీవించండి. ప్రభు అలనాడు మోషేనంటున్నాడు, నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. నేను బండతో మాట్లాడమన్నాను కానీ మీరు కొట్టారు. ఆ బండెవరు? క్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఆ బండ క్రీస్తే. జాగ్రత్త, క్రీస్తును పోలి జీవించండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, క్రీస్తు కొరకే జీవించండి. క్రీస్తు నిమిత్తమే ప్రాణాన్ని పోగొట్టుకునే నిజమైన క్రైస్తవులు కావాలండి ప్రభువుకి. 1,00,000 మంది చర్చికి వచ్చిన ఒక్కడికి కూడా క్రీస్తుని గురించి తెలియకపోతే ప్రభు సంతోషిస్తాడా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క లేఖనాల్లో చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడో. మీరు నా పరిశుద్ధతను ఇశ్రాయేలీల కన్నుల ఎదుట సన్మానించలేదు గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. నేను వారిని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నానని చెప్పాను కదా, ఆనాడు అబ్రహాంతో చెప్పాను. దాన్ని నెరవేర్చడానికి నిన్ను నా పనికి నియమించుకున్నాను. మోషే, నీవు నా ప్రజల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు కనుక మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వీరిని తీసుకుని వెళ్ళలేరు అని చెప్పాడు. కానీ భూమి మీద మోషే అంత సాత్వికుడు ఎవరూ లేరు అని ప్రభువే చెప్పాడు. అలాంటి మోషే కూడా దేవుని యొక్క ప్రజల శోధనకు బాధితుడైపోయాడు. సోదరులారా, ప్రజలు శోధించుట చూచినప్పుడు ఆయన మనస్సు చాలా కలతపడింది, చాలా వేదన పడింది. కనుకనే ప్రభు చెప్పిన మాటను మర్చిపోయి తన కోపాన్ని అక్కడ చూపించినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుకనే ఈ యొక్క జలము అక్కడ కూడా ఏమని చెప్పాడో ఒకసారి చూడండి. నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలం అనబడేను. వివాద జలము అనబడింది. అనగా వారి యొక్క జీవితంలో చాలా దేవుని యొక్క శ్రేష్టమైన ఆనందములో పాలుపంపులు పొందటానికి వీలు లేక వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళలేకపోయినట్లుగానే మనం చూస్తాం. కనుక దేవుని యొక్క వాక్యమును అనుసరించి జీవించుట దేవునికి ఎంత ఇష్టమైందో, ఆయన నోటి మాటను అనుసరించి జీవించుట ఆయన ఎంత కోరుకుంటూ ఉన్నాడో, ఒకవేళ జీవించకపోతే దానివల్ల కలిగే నష్టాలు కూడా మనం చూస్తున్నాం. కనుక వివాదమే, ఎక్కడ చూసినా వివాదమే. వివాద జలము అని పేరు వచ్చేసింది. అనగా శోధించి బాధించి భక్తుని వేధించి వాళ్ళ దాహం తీర్చుకోవటానికి ఇష్టపడ్డారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో ప్రభువును శోధింపకయుందుము అని వ్రాసాడు. అందుకని అపోస్తుడైన పౌలు. సరే, ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క వాక్యాన్ని దేవుని యొక్క చిత్త ప్రకారముగా తన ప్రజలకు ఆయన ఎలాంటి వాక్యాలు చెప్పాలని ఆశించాడు, ఈ బోధకులు ఎలాంటి వాక్యాలను వాళ్ళకి వినిపిస్తున్నారో కూడా చెప్తాడు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం చూడండి. మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాన్ని కాళ్లతో కలకలలు చేయటం మీకు చాలదా?
కాళ్లతో కలకలు చేస్తూ ఉన్నారట. వాళ్ళు చూసినట్లయితే బోధకులు బైబిల్ తీసుకొని ఏదో బైబిల్ చదువుకుంటూ ఉన్నట్టు ఉన్నారు. కాపరులు అంటాడు ఇక్కడ, బోధకులే. అయితే మీరు స్వచ్ఛమైన నీరు త్రాగుతున్నారు, మీ కాళ్లతోటి కలకలు చేసి మీరు త్రొక్కిన దానిని నా ప్రజలు త్రాగాలా అన్నాడు. ఈ బోధకులు చేసే ద్రోహం ఎంత ఘోరమైందో ఒకసారి గమనించండి. మీరు ఇష్టానుసారం చక్కగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క లేఖనాలు, పరిశుద్ధమైన వాక్యం ఇవన్నిటి చుట్టూనే ఉన్నట్లుగా ప్రజలు మిమ్మల్ని ఘనపరిచి గొప్ప చేసి ఆరాధించి మిమ్మల్ని ఎంతో అసలు విలువనిచ్చి చేస్తున్నారే, మీరేమో స్వచ్ఛమైన నీరు తాగుతారా? నా ప్రజలకు మీ కాళ్లతో కలకలు చేసిన త్రొక్కిన దానిని, లేక కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా అని మాట్లాడాడు. అంటే వాళ్ళకి ఎంత శిక్ష ఉందంటారు? మీ ఊహకు అందితే ఊహించండి. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభువు తన ప్రజలైన వారు చాలా పరిశుద్ధంగా ఉండాలని, వాళ్ళు నీతిమంతులుగా మార్పు చెందాలని అందునిమిత్తము బోధకులను ఏర్పాటు చేస్తే, ఈ బోధకులనే పేరులో అబద్ధ బోధకులు అనేకులు బయలుదేరిపోయి వాళ్ళు చెప్పే వాక్యం అంతా కూడా బురద చేసి, కలకలు చేసి, పాడు చేసి, వాళ్ళు కాళ్లతో త్రొక్కి ఆ ముక్కలు తెచ్చి ప్రజలకి బోధిస్తూ ఉన్నారు. కనుక ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఈనాడు క్రైస్తవ జనాంగం నలిగిపోతూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. లేఖనాలలో చెప్తున్నాను సోదరులారా, నా సొంత మాట అయితే నిరర్ధకమే. అది తండ్రి యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకోవటానికి ప్రభువే ఆయన కృపతో మనకి లేఖనాలు బోధిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు ద్వారాగానే ప్రభు మరి ఒక చక్కని మాట చెప్తున్నాడు. 36వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును అన్నాడు ప్రభు. శుద్ధ జలము చల్లితే ప్రజల యొక్క అపవిత్రత అంతా పోతుందట సోదరులారా. నా ప్రియ సహోదరులారా, ప్రభు శుద్ధ జలము చల్లి ప్రజలను ప్రభువుకి ఇష్టలుగా తయారు చేసుకోవాలని చూస్తుంటే బోధకులు ఏం చేస్తున్నారు? కాళ్లతో త్రొక్కి కలకలు చేసిన బురద నీటిని ప్రజలకు పోస్తూ ఉన్నారు. అనగా వ్యర్థమైన మాటలు, లోక సంబంధమైన మాటలు, అపవిత్రమైన మాటలు, పెట్ట కథలు, కట్టు కథలు, వాళ్ళ చోకులు, సరదాలు, వాళ్ళ సంపాదన, వాళ్ళ యొక్క ఘనత కొరకు ప్రజలందరినీ కూడా బానిసలుగా చేసుకొని ఇదే ఏదో ఆ సంఘం పెద్ద గొప్పదన్నట్లుగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. చాలా దౌర్భాగ్యపు స్థితి. వారికి తగిన జీతాన్ని కూడా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అనే సత్యాన్ని గమనించండి. అయితే 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం 2వ అధ్యాయం 19 నుండి చూడండి. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణమన్న చోటు రమ్యమైనదని మా ఏళ్ళవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు. అక్కడ ఉన్న పరిస్థితిని మీకు కళ్ళకు కట్టినట్లుగా ఎలా చెప్తున్నాడో ఇక్కడ మరి ఇంకా చదువుదాం. అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అయ్యా ఇక్కడ చూసినట్లయితే పట్టణం చాలా బాగా రమ్యంగా కనిపిస్తుంది కానీ అసలు ఇక్కడ నీళ్లు మంచివి కావండి, నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి కూడా నిస్సారమైపోతుంది అని చెప్పారు. నిజముగా మీరు చూడండి, ఆ శ్రీకాకుళం ఆ ప్రాంతాల్లో ఉద్దానం ఏదో మొత్తానికి అక్కడ నీళ్లు త్రాగిన వాళ్ళందరికీ కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. నీళ్ళే మామూలుగా కనిపిస్తాయి కానీ అన్ని సమస్యలతో కూడినవి. అలాగే ఆత్మీయ జీవితంలో మరి మన యొక్క జీవితంలో రకరకాల మాటలు, రకరకాల బోధలు వింటూ ఉన్నారు. ఈ బోధల వల్ల కొంతమందికి హృదయం పాడైపోతుంది, కొంతమందికి వారి ప్రవర్తన అంతా పాడైపోతుంది, మరి కొంతమందికి వారి కన్నులు పాడైపోతాయి. సోదరులారా, వాళ్ళు అందంగా అలంకరించుకొని బోధకులు బోధిస్తూ ఉంటే కళ్ళు పాడవకి ఏమవుతాయండి? వాళ్ళు చక్కగా హోదాగా బ్రతుకుతుంటే మా దైవజనులు ఇంత దేవుడు ఆశీర్వదించాడు, మాకైతే ఆశీర్వాదాలు లేవని బేదలు అనుకొని నిరాశపడరా సోదరులారా? కనుక ఈ బోధలు వినేవారికి, అనగా ఈ పాస్టర్ల మాటలు వినేవాళ్ళకి చూడటానికి సంఘం భలే రమ్యంగా కనిపిస్తుంది కానీ నీళ్లు మంచివి కాదు. అక్కడ వాక్యం వల్ల ఏ ఒక్కరు కూడా బాగుపడరు, పరిశుద్ధులు కారు, ఏ ఒక్కరు దేవుని భయం కలిగి జీవించరు, మార్పు చెందరు. కనుక జాగ్రత్తగా గమనించండి. భూమి నిస్సారము అనగా సంఘం అంతా సారం లేని సంఘాలే.
అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. ఆనాడు దైవజనుడు ఎలీషా క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకొని రండి అన్నాడు. క్రొత్త పాత్ర, క్రొత్త నిబంధనతో ఉప్పు అనగా శ్రేష్టమైన నీతి సువార్తను తీసుకొని రమ్మని ఆ సువార్త ప్రకటించినప్పుడు, అందులో ఉప్పు వేసినప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీనివల్ల మరణము కలగకపోవును. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు లేని బోధలు ఎవరు చేసినా, అది ఎంత రమ్యముగా కనిపించినా, అది చివరికి నీళ్లు మంచివి కానందున భూమి నిస్సారమైపోతుంది. అందరూ కూడా చచ్చిపోతూ ఉన్నారు. మరణ జలం అండి ఇది. మరణకరమైన జలమే, అనగా మరణకరమైన సువార్తయే. వాళ్ళు చెప్పే మాటల వల్ల మీ బ్రతుకులు ఎప్పటికీ ప్రభువుకి ఇష్టముగా తయారు కాలేవు. ఎందుకనగా క్రీస్తు బోధ కాదు. ఉప్పు అనగా సోదరులారా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు ప్రభు. దేవుని యొక్క ప్రజలు, ప్రభువు చేత పంపబడిన అపోస్తులు, వారు ఎక్కడ నిలబడితే అక్కడ సారవంతమైన భూమిని, వారు ఎక్కడికక్కడ సారము కలిగిన విశ్వాసులను తయారు చేశారు. కానీ ప్రస్తుత కాలంలో చర్చికి వెళ్ళి రావటమే కానీ ఉప్పు సారం ఎవరిలో ఉందండి? ఎవరికి ఉన్నది సోదరులారా? క్రొత్త పాత్ర అనగా క్రొత్త నిబంధనకు సంబంధించిన, క్రీస్తు రక్త నిబంధనకు సంబంధించిన, సిలువ రక్తము చేత విమోచించబడిన విశ్వాసులుగా తయారు చేసి పరలోకం వైపు వారి మనసులు త్రిప్పగలిగిన బోధకులు ఉన్నట్లయితే సోదరులారా, నిజముగా ఆ సంఘం ఎంతో ధన్యమైనది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలు ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక మరణము కలగకపోవును. ఈ నీళ్ల వల్ల ఇక మీకు మరణం రాదని చెప్పాడు. కనుక ఇట్టి స్థితిని జాగ్రత్తగా మీరు కూడా ఆలోచన చేసుకోవాలని ఈ దినాన ఈ లేఖనాలను ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. భూమి నిస్సారముగా ఉండదనేను. నిస్సారమైన భూమి, మరణము ఎందుకు వస్తున్నాయో తెలుసా? సంఘములలో శక్తి లేదు, సంఘములలో జీవము లేదు. పరలోక సంబంధమైన, విశ్వాస సంబంధమైన క్రీస్తు వాక్యం లేని కారణము చేత, ఉప్పు లేని చేత, క్రొత్త పాత్ర లేని హేతువు చేత. అయితే క్రొత్త పాత్రలో ఉప్పు అనగా క్రొత్త నిబంధనలో క్రీస్తు బోధను విశ్వసించిన వారు మాత్రమే, ఎక్కడ బోధించబడుతుందో వారు మాత్రమే సారము కలిగిన వారుగా ఉంటారు, సజీవులుగా మార్పు చెందుతారు. దేవునికి స్తోత్రం. అట్టి కృపను పొందాలి. లేకపోయినట్లయితే, మరణ జలము త్రాగినట్లయితే ఒక దినాన చచ్చిపోతావనే సత్యాన్ని కూడా ప్రభువు ఈ లేఖనాల మూలముగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సోదరులారా. ఎందుకనగా ఈ నీళ్లు, వీటన్నిటిని గురించి మరి నేను ముగించేద్దాం అనుకున్నాను, కానీ దాన్ని పూర్తిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో జాగ్రత్తగా ఈ లేఖనాలను గమనించండి, సత్యాన్ని గమనించండి, సత్యవాక్యమును పూర్తిగా చూడండి. ప్రతి వీడియోను కూడా పూర్తిగా చూడండి. నేను ప్రతిసారి చెప్పక్కర్లేదు కూడా. పూర్తిగా చూస్తేనే మీరు ఏదైనా నేర్చుకోగలరు, దేవుని కృపకు పాత్రులు కాగలరు. లేకపోయినట్లయితే ఒక దినాన ప్రభు ఎదుట నీవు దోషిగా నిలబడవలసి వస్తుంది. నాకు తెలియదని చెప్పడానికి అవ్వదు. ప్రభు యొక్క లేఖనములు ఎక్కడో ఒక చోట దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వెందుకు వినలేదు, వెతకలేదని నిన్ను అడిగినప్పుడు నీవు మౌనివై ప్రభు సన్నిధిలో నిలబడవలసి వస్తుంది. కనుక దేవుని కృపకు పాత్రులగునట్లుగా ఈ లేఖనాలను వినండి. కొందరికైనా షేర్ చేయండి, కొందరికైనా సరే సహాయకులుగా ఉండండి. మీ జీవితంలో శక్తివంతులై జీవించండి. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.